కానీ జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఏం తేడా లేదు. దాదాపు ఇదే 50% అటు ఇటుగానే ఉంటూ వస్తుంది. కాబట్టి ఎప్పుడైనా హైదరాబాద్ ఓటర్ కొంత నిస్తేజంగా ఉంటున్నారు, ఓటు వేయట్లేదు. మనం చూసాం ఈరోజు చాలా మంది ప్రముఖులు, మహేష్ బాబు గానీ, చిరంజీవి గానీ, ఇలాంటి వాళ్ళంతా కూడా వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంటే సినీ ప్రముఖులు కానీ, రాజకీయ ప్రముఖులు కానీ, అధికారులు అంతా కూడా ఓటు వేశారు. కానీ సామాన్య ప్రజలు, కొంత ముఖ్యంగా హైటెక్ టెక్నాలజీ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వాళ్ళంతా కూడా కొంత ఓటు వేయడానికి పెద్దగా ఉత్సాహం చూపలేదు. దానికి తగ్గట్టు సతీష్, నా అబ్జర్వేషన్ లో ఈ రోజు కనిపించింది ఏంటంటే, క్యూ లైన్లు భారీగా ఉండడం వల్ల కూడా ఎక్కువసేపు నిలబడకుండా ఇంతసేపు ఎవరు వెయిట్ చేస్తారని వెళ్లిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. అది కూడా ఒక రీజన్ అయి ఉండొచ్చు. పోలింగ్ బూతులు మరింత పెంచాల్సిన అవసరం అయితే ఉంది. కర్ణాకర్ మనకు అందుబాటులో ఉన్నారు. ఎన్నికల సంఘం దగ్గర నుంచి కర్ణాకర్ తో మనం మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. కర్ణాకర్, ఏంటి పరిస్థితి? ఎప్పట్లాగే హైదరాబాద్ లో మళ్ళీ పోలింగ్ పర్సెంటేజ్ చాలా తక్కువగా కనిపిస్తుంది. ఓవరాల్ గా పోలింగ్ పర్సెంటేజ్ 5 గంటల వరకు మన దగ్గర ఉంది. ఎంతవరకు చేరే అవకాశం ఉంది? గత ఎన్నికల కంటే దాటే అవకాశం ఉందా? గత ఎన్నికలతో సమానంగా దాదాపు ఇంచుమించు అదే రకంగా ఉండే ఛాన్స్ ఉందా? హైదరాబాద్ లో ఇంకా పోలింగ్ బూతుల్లో ఎక్కడైనా జనాలు ఉన్నట్టు కనిపిస్తుందా? మీకు సమాచారం ఉందా? కళ్యాణ్, ఖచ్చితంగా మీరు అన్నట్టు గత ఎన్నికల్లో అంటే 2019 లోక్సభ ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఖచ్చితంగా పోలింగ్ పర్సెంటేజ్ ఇప్పటికే పెరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే 2019 లోక్సభ ఎన్నికల్లో 62.77% పోలింగ్ శాతం నమోదైన పరిస్థితి. ఈసారి ఇప్పటికే అది క్రాస్ అయింది. 5 గంటల వరకు ఎన్నికల సంఘం చెప్పిన లెక్కల ప్రకారం మనకు 61.16% పోలింగ్ నమోదైంది. ఇంకా గంట సమయం అంటే 6 గంటల వరకు కూడా పోలింగ్ కొనసాగింది. ఇంకా చాలా వరకు క్యూ లైన్లో ఓటర్లు ఇంకా ఓటు వేసేందుకు ఇంకా క్యూ లైన్లో ఉన్న పరిస్థితి. కాబట్టి ఈసారి ఖచ్చితంగా ఎన్నికల సంఘం మాత్రం ఎక్స్పెక్టేషన్స్ మాత్రం 70% అరౌండ్ క్రాస్ చేస్తుంది అని చెప్పి ఎన్నికల సంఘం చెప్తోంది. మనకున్న సమాచారం మేరకు ఇప్పటి వరకు అంటే 6 గంటల వరకు ఇంకా ఎన్నికల సంఘం అప్డేట్ చేయలేదు, కానీ 6 గంటల వరకే 67% దాటినట్టు మనకున్న సమాచారం తెలుస్తుంది. కాబట్టి ఖచ్చితంగా గతంతో పోలిస్తే, గత లోక్సభ ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఖచ్చితంగా 5-6% పోలింగ్ శాతం పెరిగే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇక హైదరాబాద్లో చూసినట్లయితే అతి తక్కువ అంటే ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు 39 అంటే 40% అరౌండ్ 40% పోలింగ్ నమోదైంది. ఇంకో గంట పోలింగ్ ఎక్కువ అక్కడ 6 గంటల వరకు అప్డేట్ అయినప్పటికీ కూడా 45కు మించిందని చెప్పవచ్చు. మనం గత లోక్సభ ఎన్నికల్లో కూడా అక్కడ 44% మాత్రమే పోలింగ్ నమోదైన పరిస్థితి మనం చూస్తున్నాం. కాబట్టి హైదరాబాద్లో ఓటర్లు అనాసక్తితో ఉన్న పరిస్థితి ఒకటి. దాంతోపాటు హైదరాబాద్లో ఉన్న చాలా మంది ఓటర్లు ఇతర రాష్ట్రాల వాళ్ళు వాళ్ళ రాష్ట్రంతో పాటు ఇక్కడ కూడా ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఈ లోక్సభ ఎన్నికల్లో దాదాపు 4 నుంచి 5 లక్షల మంది ఇక్కడ హైదరాబాద్లో ఓటేసేందుకు ఇష్టపడని వాళ్ళంతా కూడా సొంత రాష్ట్రాలకు వెళ్ళి ఓటేసే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పి ఎన్నికల అధికారులు చెప్తున్నారు. దాంతోపాటు మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కువ మంది ఇక్కడ ఓటర్లు 2 చోట్ల ఓట్లు కలిగి ఉండడం కావచ్చు, లేకపోతే ఈ వేసవి సెలవులు రావడంతో ముఖ్యంగా విద్యా సంస్థలన్నిటికీ సెలవులు ఇవ్వడంతో 2-3 లక్షల మంది వేసవి వెకేషన్స్, సమ్మర్ వెకేషన్స్ కూడా టూర్ కూడా వెళ్ళిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఇటువంటి చాలా కారణాల చేత హైదరాబాద్లో ప్రతిసారి కూడా పోలింగ్ తగ్గుతూ వస్తుంది. హైదరాబాద్తో పాటు సికింద్రాబాద్ కావచ్చు, మల్కాజ్గిరి కావచ్చు, ఇక్కడ డ్రాస్టిక్గా పోలింగ్ చాలా పడిపోయిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఓవరాల్గా చూసినట్లయితే తెలంగాణలో చాలా నియోజకవర్గాలు, దాదాపు 7 నియోజకవర్గాల్లో 70% పైగా పోలింగ్ నమోదైన పరిస్థితిని మనం చూస్తున్నాం. 8 నియోజకవర్గాల్లో 65 నుంచి 70% మధ్య పోలింగ్ నమోదైన పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఇంకా ఫైనల్ పోలింగ్ పర్సెంటేజ్ వస్తే మాత్రం ఖచ్చితంగా 5-6 నియోజకవర్గాల్లో, పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఖచ్చితంగా 80% పోలింగ్ 80% పైనే నమోదయ్యే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైనప్పటికీ కూడా గత లోక్సభ ఎన్నికలతో పోలిస్తే మాత్రం ఖచ్చితంగా పోలింగ్ పర్సెంటేజ్ పెరుగుతుంది. ఎన్నికల సంఘం ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఈసారి 70% క్రాస్ అయ్యే అవకాశం మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. దీనికి ప్రధాన కారణంగా ఎన్నికల సంఘం తీసుకున్న చర్యలను మనం చూడాలా, లేదంటే గత లోక్సభ ఎన్నికలతో కంపేర్ చేసినప్పుడు ఈసారి 3 ప్రధాన పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి, గట్టిగా పోటీ పడ్డాయి, ప్రచారం కూడా చాలా పెద్ద ఎత్తున నిర్వహించాయి. రాజకీయ పార్టీల మధ్య ఉన్న పోటీ వాతావరణం వల్ల, అంటే గతంలో ఫేస్ టు ఫేస్ ఎక్కువ కనిపించాయి ఎన్నికల్లో, ప్రతి బీజేపీ ఆర్ బీఆర్ఎస్, లేదంటే బీఆర్ఎస్ ఆర్ కాంగ్రెస్, లేదంటే కాంగ్రెస్ బీజేపీ ఇలా కనిపించింది. ఇప్పుడు అలా కాకుండా ట్రయాంగిల్ ఫైట్ ఉంది తెలంగాణలో ప్రతి నియోజకవర్గంలో కూడా. హైదరాబాద్ ఒక్కటి మినహాయిస్తే మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో, అంటే ఆ ట్రయాంగిల్ ఫైట్ వల్ల కూడా పోలింగ్ పర్సెంటేజ్ పెరిగింది అనుకోవచ్చా మనం? ఖచ్చితంగా ఓటర్లలో కొంత చైతన్యం వచ్చింది. మీరు అన్నట్టు రాజకీయ పార్టీలు చాలా ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలు తీసుకున్నాయి. ఎందుకంటే అటు కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ కావచ్చు, ఈసారి ఎలాగైనా అధికారం చేజిక్కించుకోవాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే లోకల్గా ఉండే పార్టీలు కావచ్చు, బీఆర్ఎస్ లాంటి ఇక్కడ తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ లాంటి కావచ్చు, ఖచ్చితంగా ఈసారి చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎలాగైనా మెజార్టీ పార్లమెంట్ స్థానాలు గెలుచుకోవాలని చెప్పి ఓటర్లలో కొంత చైతన్యం తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. దానికి తోడు ఎన్నికల సంఘం కూడా ఈసారి చాలా పటిష్టమైన చర్యలు తీసుకుంది, ఓటర్లలో చైతన్యం కలిగించింది.
ఓటు యొక్క ఒక విలువ, ఓటు యొక్క బాధ్యతను తెలియజెప్పేందుకు చాలా రకాలుగా ప్రయత్నాలు చేసింది. సోషల్ మీడియా ద్వారా ప్రచారం చేయడం కావచ్చు, ప్రముఖులు, సినీ రాజకీయ ప్రముఖులతో ఓటర్లలో అవగాహన కల్పించడం కావచ్చు, ఇటువంటి చాలా తీసుకుంది. దాంతోపాటు ఓటర్లు కూడా పెరిగిరని చెప్పవచ్చు. ఎందుకంటే 2019 ఎన్నికలతో పోలిస్తే దాదాపు 20-25 లక్షల మంది ఓటర్లు పెరిగారు. మొన్న అసెంబ్లీ ఎన్నికలు 2023 మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పుడు జరుగుతున్న లోక్సభ ఎన్నికలకు కూడా తెలంగాణలో 6 లక్షల మంది ఓటర్లు కూడా పెరిగారు. కాబట్టి పెరిగిన ఓటర్లు కావచ్చు, ఓటర్లలో చైతన్యం కావచ్చు, రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొని పోలింగ్ శాతాన్ని పెంచేందుకు చేసిన ప్రయత్నం కావచ్చు. దాంతోపాటు ఈసారి ఎన్నికల సంఘం ఓటర్ స్లిప్పులు పెంచడంలో కూడా చాలా పటిష్టమైన చర్యలు తీసుకుంది. ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా 3,32,00,000 మంది ఓటర్లు ఉంటే దాదాపు 92% ఓటర్ స్లిప్లను ఓటర్లందరికీ కూడా చేరవేసింది. ఎందుకంటే చాలా మందికి ఓటరు తమ ఓటు హక్కు ఉన్నప్పటికీ కూడా ఓటు ఎక్కడ వేయాలి, ఏ బూత్ వస్తుంది, దాని అడ్రస్ తెలియక చాలా మంది ఓటు వేయకుండా ఉండిపోయే పరిస్థితిని చూస్తున్నాం. కానీ ఈసారి అలా కాకుండా దాదాపు 3,10,00,000 మంది కంటే 92% ఓటర్లకు ఓటర్ స్లిప్ల ద్వారా తమ పోలింగ్ బూత్ ఎక్కడుందో తెలియజేసే ప్రయత్నం చేశారు. అది కూడా కొంత ఉపయోగపడిందని చెప్పవచ్చు. మొత్తం మీద అన్ని రకాల ప్రయత్నాలు ఈసారి ఫలించి గతంలో కంటే ఖచ్చితంగా ఈసారి పోలింగ్ శాతం మాత్రం పెరిగిందని చెప్పవచ్చు. పోలింగ్ శాతం పెరిగింది మీరు అన్నట్టు వాస్తవం. అయినప్పటికీ హైదరాబాద్లో పోలింగ్ శాతం తక్కువగానే నమోదైంది ఈ రోజు కూడా గతంలో లాగే. అయితే ఎక్కడ చూసినా మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, హైదరాబాద్లో కూడా చాలా బారులు తీరిన ఓటర్లు కనిపించారు మనకు. అయినా పోలింగ్ శాతం తక్కువ ఉంది. అంటే పోలింగ్ బూతులు పెంచాల్సిన అవసరం ఏమైనా ఉందా? మీకు అలా ఓటర్ల నుంచి ఏమన్నా అలాంటి అభిప్రాయం వ్యక్తమైందా? ఎందుకంటే ప్రతి దగ్గర క్యూ లైన్ కనిపించింది, అయినా పోలింగ్ శాతం మాత్రం చాలా తక్కువగా ఉంది. దీన్ని ఎలా చూడాలి? అంటే ఖచ్చితంగా ఎన్నికల సంఘం చాలా శాస్త్రీయంగా ఎంతమంది ఓటర్లు ఉంటే ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయాలి, ఎన్ని పోలింగ్ సెంటర్స్, ఎన్ని పోలింగ్ బూత్లు ఏర్పాటు చేయాలని చెప్పి ఆ లెక్క ప్రకారమే మనం చూసాం. అసెంబ్లీ ఎన్నికల్లో చూసినట్లయితే 35,356 పోలింగ్ స్టేషన్స్ ఏర్పాటు చేస్తే ఈసారి ఒక 500 పెరిగాయని చెప్పవచ్చు. ఈసారి 35,809 పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేశారు. అయితే ఎన్నికల సంఘం చాలా పటిష్టంగా 10 మంది ఓటర్లు ఉన్న చోట కూడా ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసిన పరిస్థితిని కూడా మనం తెలంగాణలో చూసిన పరిస్థితి. కాబట్టి ఖచ్చితంగా శాస్త్రీయంగా ఎంతమంది ఓటర్లకు ఎన్ని పోలింగ్ స్టేషన్లు ఉండాలన్న దానిపై చాలా పటిష్టంగా ఏర్పాటు చేశారు. అయితే ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 11 గంటల సమయం ఉంటుంది పోలింగ్ కోసం. కాబట్టి ఓటర్లకు ఆ సమయం సరిపోతుంది. కానీ ఒక్కసారిగా అంటే ఉదయం కొంత 7 గంటల నుంచి 9 గంటల వరకు కొంత మందకోడిగా పోలింగ్ సాగింది. ఆ టైంకు బ్రేక్ఫాస్ట్ చేయడం అటువంటివి చేసిన తర్వాత పోలింగ్ స్టేషన్లకు మెల్లమెల్లగా రావడం మొదలైంది. 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు చాలా ఎక్కువగా క్యూ లైన్లు మనం చూసే పరిస్థితి. మళ్ళీ మధ్యాహ్నం ఒక 2 గంటల పాటు ఓటర్లంతా కూడా ఇళ్లలోనే ఉండే పరిస్థితి, పోలింగ్ క్యూ లైన్లు కొంచెం పలసగా కనిపించిన పరిస్థితి. మళ్ళీ సాయంత్రం 4 గంటల తర్వాత 4 గంటల నుంచి 6 గంటల వరకు పెద్ద ఎత్తున క్యూ లైన్లు ఎక్కువగా కనిపిస్తున్న పరిస్థితి. ఆ పరిస్థితి హైదరాబాద్లో ఇంకెక్కువ ఉంది. ఎందుకంటే ఓల్డ్ సిటీలో చాలా వరకు మధ్యాహ్నం తర్వాతనే పబ్లిక్ అంతా కూడా బయటికి ఓటేసేందుకు వస్తున్న పరిస్థితి. కాబట్టి మనం చూసినట్లయితే ఎన్నికల సంఘం ఏదైతే పోలింగ్ స్టేషన్స్ 3,32,00,000 మందికి కావాల్సిన పోలింగ్ స్టేషన్లు అయితే చాలా పకడ్బందీగా శాస్త్రీయంగా ఏర్పాటు చేసిందని చెప్పవచ్చు. అందులో ఎన్నికల సంఘం పొరపాటు లేదు. కానీ ఈ యొక్క ఫ్లోను కంట్రోల్ చేయడంలో మాత్రం కొంత లోటుపాట్లు కనిపిస్తున్న పరిస్థితి. కళ్యాణ్ రైట్ కర్ణాకర్, ఇంకా క్యూ లైన్లు ఎక్కడైనా పోలింగ్ బూత్లో ఉన్నట్లు ఎన్నికల సంఘం చెప్తుందా? ఎన్నికల పూర్తి పర్సెంటేజ్ ఎంతసేపట్లో వచ్చే అవకాశం ఉంది? ఇంకా ఖచ్చితంగా ఇంకా పోలింగ్ స్టేషన్లలో చాలా వరకు, ఎందుకంటే 35,000 పోలింగ్ స్టేషన్లు పైచిలుకుంటే అందులో దాదాపు 10 నుంచి 12,000 పోలింగ్ స్టేషన్లో, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన పోలింగ్ స్టేషన్లో ఇంకా క్యూ లైన్లలో ఓటర్లు ఇంకా ఓటు హక్కు వినియోగించుకుంటున్నారని చెప్తున్నారు. దాదాపు 7-7.5 ప్రాంతంలో పూర్తి స్థాయిలో పోలింగ్ అంతా ముగిసే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ రోజు మాత్రం పోలింగ్ పూర్తి స్థాయి పర్సెంటేజ్ ఎన్నికల సంఘం తెలియజేసే అవకాశం లేదు. ఖచ్చితంగా రేపు మార్నింగ్ మాత్రమే మనకు పూర్తి స్థాయిలో తెలంగాణ వ్యాప్తంగా 17 పార్లమెంట్ నియోజకవర్గాలు కావచ్చు, లేకపోతే సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక జరుగుతుంది, అక్కడ అసెంబ్లీ స్థానానికి సంబంధించి కావచ్చు, పూర్తి స్థాయి పోలింగ్ పర్సెంటేజ్ మాత్రం మనకు రేపు ఉదయం వచ్చే అవకాశమే కనిపిస్తుంది. కర్ణాకర్, ఫైనల్ గా చెప్పండి, మాధవీలత బీజేపీ అభ్యర్థి, హైదరాబాద్ బీజేపీ అభ్యర్థిపై ఒక ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు అందాయి. ఆమె బుర్కాలు ధరించిన మహిళల్ని వెళ్ళి చూశారు, ప్రత్యక్షంగా అభ్యర్థిగా వెళ్ళి చూశారని ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్ ఎంఐఎం ఫిర్యాదు చేసింది. ఇటు సీఎం రేవంత్ రెడ్డిపై కూడా బీజేపీ ఫిర్యాదు చేసింది. కొడంగల్లో ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు, పత్రికా సమావేశం పెట్టి బీజేపీపై బీఆర్ఎస్పై విమర్శలు చేశారు, అది కరెక్ట్ కాదనేది ఒక ఫిర్యాదు వచ్చింది. అక్కడ నారాయణ్ ఖేడ్లో అక్కడ అభ్యర్థి, జహీరాబాద్ అభ్యర్థి సోదరుడు దాడికి పాల్పడ్డ విజువల్స్ మనకు బయటకు వచ్చాయి. ఇలాంటి వాటిపై ఎన్నికల సంఘానికి ఇంకా ఎలాంటి ఫిర్యాదులు వచ్చాయి? వీటిపై ఎన్నికల సంఘం ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఖచ్చితంగా ఈరోజు మీరు ఏపీతో కంపేర్ చేస్తే తెలంగాణలో చాలా సాఫీగా ఎక్కడ చెదురుమరుగు సంఘటనలు కూడా లేకుండా పోలింగ్ జరిగిందని చెప్పవచ్చు. కానీ హైదరాబాద్ బేస్డ్గా ముఖ్యమైన నాయకులు మాట్లాడే మాటలే కొంత వివాదాస్పదంగా మారాయి. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది హైదరాబాద్ బీజేపీ అభ్యర్థి మాధవీలత.
ఆమె ఈసారి హైదరాబాద్ పరిధిలో పోలింగ్ స్టేషన్లలో ఆమె తిరుగుతూ ఆమె కొంతమంది ఓటర్లను అంటే అందులో ముఖ్యంగా మైనార్టీ ఓటర్లకు మహిళా ఓటర్లకు సంబంధించి వాళ్ళ బురకాలు తొలగించేయడం కానీ లేకపోతే వాళ్ళ ఓటర్ ఐడిని చెక్ చేయడం కానీ ఐడెంటిటీని చెక్ చేయడం కానీ వివాదాస్పదంగా మారింది. దాంతో ఆమెపై కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది, ఎంఐఎం పార్టీ కూడా ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదును ఈసీ కూడా సీరియస్గా తీసుకుంది. ఆమెపై 4 సెక్షన్ల పైన ఆమెపై ఇప్పటికే కేసు నమోదు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. కానీ ఆమె దాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేసిన ఆమె దానిపై కూడా స్పందించింది. అంటే తాను పోటీ చేస్తున్న అభ్యర్థిగా ఖచ్చితంగా తనకు రైట్ ఉంటుంది, తన కాన్స్టిట్యున్సీలో ఎవరు తనకు ఓటేస్తున్నారు, దొంగ ఓటు పడుతుందా లేకపోతే నిజమైన ఓటరే తనకు ఓటేస్తున్నారన్న రైట్ ఖచ్చితంగా తనకు ఉంటుంది, తాను చేసిన దాంట్లో తప్పేం లేదని ఆమె సమర్థించుకునే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ ఆమెపై కంప్లైంట్ వచ్చింది కాబట్టి ఈసీ కూడా సీరియస్గా తీసుకుంది. ఆమెపై 4 సెక్షన్ల ద్వారా ఆమెపై కేసు కూడా నమోదు చేశారు. దాంతోపాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఆయన ఓటేసిన తర్వాత మాట్లాడుతూ నరేంద్ర మోడీ పేరు ప్రస్తావించిన నేపథ్యంలో ఆయనపై కూడా కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. అటు ఈటెల రాజేందర్పై ఫిర్యాదు వచ్చింది, మాజీ మంత్రి కేటీఆర్ పైన కూడా ఫిర్యాదు చేసిన ఆయన కూడా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని చెప్పి ఆయనపై ఫిర్యాదు ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్లో కూడా ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు అటు బీజేపీ పైన కావచ్చు బీఆర్ఎస్ పైన కావచ్చు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని చెప్పి ఆయనపై కూడా ఫిర్యాదు అందింది. ఇప్పటికి మాత్రం మాధవీలతపైనే ఇప్పటివరకు కేసు నమోదైంది. మిగతా ఫిర్యాదులన్నింటినీ కూడా ఈసీ పరిశీలిస్తుంది. వాటిపై రేపు కానీ ఎల్లుండి కానీ చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. కళ్యాణ్ రైట్, థ్యాంక్ యూ కర్ణాకర్. మొత్తానికి కంపారిటివ్లీ ఆంధ్రప్రదేశ్ తో కంపేర్ చేస్తే సరే ఆఫ్ కోర్స్ అక్కడ అసెంబ్లీ లోక్సభ అక్కడ కొంత ఉద్రిక్త వాతావరణం అయితే కనిపించింది. తెలంగాణలో మాత్రం చిన్న చిన్న సంఘటనలు మినహా ఎక్కడ పెద్దగా ఆందోళనలు కానీ గొడవలు కానీ మీరు అన్నట్టుగా అక్కడ గొడవలకు సంబంధించి కొన్ని కేసులు నమోదవటం ఈసీ చర్యలు తీసుకున్న వాతావరణం ఉంటే ఇక్కడ మీరు అన్నట్టుగా నేతలు తీరు మాట తీరు వ్యాఖ్యలు అలాగే వ్యవహరించిన తీరు మాధవీలత హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి బుర్కా తీసి చూడటం ఐడెంటిటీని చెక్ చేయడం అనేది కొంత వివాదం అయింది. జాతీయ మీడియా ఛానల్లో కూడా మధ్యాహ్నం నుంచి ఆ ఇష్యూ నడిచింది గట్టిగానే. ఇక్కడ కొన్ని నియోజకవర్గాల్లో అక్కడక్కడ కొన్ని పోలింగ్ బూతుల్లో తమ సమస్యలను ప్రస్తావిస్తూ అవి నెరవేరిస్తే గానీ ఓటు వేయమంటూ కొన్ని గ్రామాల్లో ఓటింగ్ ను బహిష్కరించిన సందర్భాలు అయితే ఉదయం కొన్ని చోటు చేసుకున్నాయి. ఆ తర్వాత అధికారులు మాట్లాడి వాళ్ళతో ఓటు వేయించారు. కొన్ని చోట్ల తప్ప పెద్దగా ఈవీఎంలు మొరాయించడం కూడా ఈసారి చాలా తక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా అయితే తెలంగాణలో లోక్సభ ఎన్నికల్ని చాలా ప్రశాంతంగా అటు రాజకీయ పార్టీలు ఇటు ఎన్నికల సంఘం కూడా నిర్వహించారు. సతీష్.